హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. నిన్న మనము ఈ చాయిస్ ఫిల్లింగ్‌లో ఆప్షన్స్ ఏ విధంగా ప్రయారిటైజ్ చేసుకోవాలి అనే టాపిక్ మీద స్టార్ట్ చేశాం గదా! సో, దాంట్లో భాగంగా మనము ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జేఎఫ్టీఐస్ వీటిని ఏ విధంగా ప్రయారిటైజ్ చేసుకోవాలి అండ్ ఆ ప్రయారిటైజ్ చేసిన లిస్ట్ మీకు నిన్న నేను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయడం జరిగింది గదా! సో, దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్స్ ఎలా మనము ప్రయారిటైజ్ చేసుకోవాలి అనేది గూడా కంటిన్యూ చేద్దాము. సో, ఇదంతా తెలుసుకునే ముందు ఇమ్మీడియేట్‌గా మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, ముందుగా దానికంటే ముందుగా మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూపు లింక్ కూడా ఉంటుంది. ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి ఇమ్మీడియేట్‌గా లింక్ క్లిక్ చేసి గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఫ్రీయే అది. గ్రూప్ మాత్రం ఫ్రీ. సో, ఇంకా ఫర్దర్‌గా వీడియోలోకెళ్ళే ముందు ఒకసారి ఆల్రెడీ నిన్న ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశారో మొన్న, నిన్న అండ్ ఆప్షన్స్ పెట్టారో వాళ్ళు ఒక్కసారి మన కింద వీడియో కింద కామెంట్స్‌లో పెట్టండి. ఆప్షన్స్ పెట్టాము మేము అని జెప్పేసి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో చూస్తే దాంట్లో మీకు క్లియర్‌గా అర్థమవుతదనమాట. సో, ఇన్ కేస్ ఈరోజే మన వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. అట్‌లీస్ట్ నిన్నటి వీడియో అయినా చూడండి. దాన్ని చూసిన తర్వాత ఇది చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుద్దనమాట. సో, నిన్న మనము ఇన్‌స్టిట్యూషన్స్ ప్రయారిటీ ఎలా చేసుకోవాలి అండ్ చేసిన అంటే ఆల్రెడీ నేను ప్రయారిటైజ్ చేసిన లిస్ట్ కూడా మీకు గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరిగింది గదా! సో, అదే విధంగా మనము ప్రోగ్రామ్స్‌ని గూడా అంటే అకాడమిక్ ప్రోగ్రామ్స్‌ని కూడా ప్రయారిటైజ్ చేసుకోవాలి ముందుగా. ఓకే. సో, మీ ర్యాంక్‌ని బట్టి అంటే ఒకటి చాలామంది మీ ర్యాంక్‌ని బట్టి సీట్ వస్తుందా? రాదా? అనేది ఇంకా క్వెషన్స్ అడుగుతూనే ఉన్నారు. సో, నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చాలా సార్లు చెప్పాను. అండ్ వాట్సాప్ గ్రూప్‌లో గూడా కట్ ఆఫ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పోస్ట్ చేయడం జరిగింది. సో, మళ్ళీ ఈరోజు కావాలనంటే నేను ఆ కట్ ఆఫ్ స్కోర్స్ అన్నీ గూడా అంటే ఐ మీన్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జీఎఫ్టీఐస్ వాటి అంటే ఇన్‌స్టిట్యూషన్ వైస్ కేటగిరీ వైస్‌గా నేను మళ్ళీ ఒకసారి ఈరోజు పోస్ట్ చేస్తాను గ్రూప్‌లో. సో, అవి చూసుకోండి. దాన్ని బట్టి మీకు అంటే ఆ క్లోజింగ్ ర్యాంక్ లోపల ఉంది అనంటే దాదాపు మీకు సీట్ వచ్చే అవకాశం ఉన్నట్లు. ఒకవేళ ఆ క్లోజింగ్ ర్యాంకు కంటే ఎక్కువుంది అంటే 1, 2000, 3000, 5000 ఎంతో ఎక్కువుంది అనంటే అయినా గూడా మీరు ట్రై చేయొచ్చు. ఇక మరీ 10,000, 20,000, 30,000 డిఫరెన్స్ ఉంది అనంటే మాత్రం మీరు కొంచెం కష్టమే. బట్ స్టిల్ మీరు ఒక 10,000, 20,000 ఎక్కువ ఉన్నా గూడా మీరు ట్రై చేయొచ్చు. ఎందుకనంటే జోసా కౌన్సెలింగ్‌లో మీరు ఇమ్మీడియేట్‌గా ఫీజ్ పే చేయాల్సిందైతే ఏమీ లేదు. ఫ్రీగా రిజిస్టర్ చేసుకొని జస్ట్ మీరు దాంట్లో ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్‌లో ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మీకు సీట్ వస్తుందా? రాదా? వస్తే మీకు ఎక్కడో ఒక దగ్గర సీట్ అలాట్ అవుతుంది. ఎక్కడ సీట్ అలాట్ అయిందనేది కూడా మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీకు ఇష్టం ఉంటే మీరు ఫీజ్ పే చేసి అండ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంతేగాని ముందుగా మీరు పే చేయాల్సిందైతే ఏమీ లేదు కాబట్టి ఎలాగో మీరు ఆల్రెడీ క్వాలిఫై ఉన్నారు కాబట్టి ఆప్షన్స్ పెట్టుకోవడంలో తప్పైతే లేదు. సీటు రాదు అని వదిలేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. కాబట్టి మీరు దయచేసి జోసా కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఓకే. నెక్స్ట్. సో, ఇక మనకి మొత్తం అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఇక్కడ మనకి మామూలుగా ఎంసెట్‌లో బ్రాంచ్ అంటాము. దీన్ని ఇక్కడ జోసా కౌన్సిలింగ్‌లో అయితే అకాడమిక్ ప్రోగ్రామ్ అంటారు. సో, అలాంటి ప్రోగ్రామ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయని ఒకసారి మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ నేను లిస్ట్ మొత్తం ఇక్కడ పెట్టాను. ఓకే. ఎక్సెల్‌లో. ఇది మీకు ఈ లిస్ట్ కూడా నేను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తాను. ఒకసారి మీరు దీన్ని కూడా గో త్రూ అవ్వచ్చు. అసలు ఎన్ని ఉన్నాయి అనేది మీకు కూడా తెలుస్తుందని. ఓకే. సో, ఇవి ఆల్మోస్ట్ మనకి 232 అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చూడండి 232 ఇది లాస్ట్ ఇయర్ ప్రకారంగా యాక్చువల్‌గా నేను ఈ ఇయర్ ప్రోగ్రామ్ అంతా ఇంకా చూడలేదు ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయనేది. సో, మోర్ ఆర్ లెస్ ఇవే ఉంటాయి. ఇంకేమన్నా ఉంటే ఎక్స్ట్రా 1, 2 ఉంటాయి. అయితే ఇక్కడ కొన్ని రిపీటెడ్‌గా కూడా ఉంటాయన్నమాట. అవి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు. దానికోసమే నేను ఈ లిస్ట్ క్లియర్‌గా మీకు మెన్షన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ 4 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అని ఉంది. ఇక్కడ దాని కింద ఇమ్మీడియేట్‌గా ఏరోస్పేస్ ఇంజినీరింగ్ 5 ఇయర్స్ అని ఉంది. బ్యాచిలర్ అండ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ డ్యూయల్ డిగ్రీ. సో, ఇది డ్యూయల్ డిగ్రీ అనమాట. మీరు ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కావాలని అనుకుంటే డైరెక్ట్‌గా మీరు ఈ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చూసి
ఆప్షన్ యాడ్ చేసుకున్నట్లయితే మేబీ అది 4 ఇయర్సా, 5 ఇయర్సా మీరు అబ్జర్వ్ చేయకపోతే అక్కడ చిన్న మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ బ్రాకెట్‌లో ఉన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది 4 ఇయర్స్ కోర్సా లేకపోతే 5 ఇయర్స్ కోర్సా, డ్యూయల్ డిగ్రీనా ఏంటి అనేది మీకు దాంట్లో తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి అప్లైడ్ జియాలజీ 4 ఇయర్స్, అప్లైడ్ జియాలజీ 5 ఇయర్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇది. సో ఈ విధంగా మీకు బ్రాంచెస్‌కి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనలిటిక్స్ 4 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఇంజినీరింగ్ ఇది. డేటా అనలిటిక్స్, డేటా ఇంజినీరింగ్ ఈ డిఫరెన్స్ ఏంటి అనేది మనం చూసుకొని దాని ప్రకారంగా ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇంకా చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అన్నారు. ఇక్కడ డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్. ఓకే, అన్ని 4 ఇయర్స్ ప్రోగ్రామ్సే. అయితే వీటికి డిఫరెన్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. మ్యాక్సిమం అన్ని డేటా సైన్స్కి సంబంధించినవి ఉంటాయి. డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్ 3 నేమ్స్ అంటే ఈ వర్డింగ్లో డిఫరెన్స్ ఉంది తప్ప మ్యాక్సిమం మీకు దాదాపు సేమే ఉంటాయి. కాకపోతే ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో ఆఫర్ చేస్తున్నారు. ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు దీనికి పెట్టిన పేరు డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్ ఈ విధంగా వాళ్ళు ఆ విధంగా నేమ్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి కావాలనంటే మీరు ఆ పర్టిక్యులర్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి దాంట్లో ఆ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ వాటికి సంబంధించిన సిలబస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. రైట్. సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్స్ మొత్తము 232 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో వాటిని మీరు ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, మీకు దీంట్లో మీ ప్రయారిటీ ఏంటి చూడండి. కెమికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్, 5 ఇయర్స్, మళ్ళీ 5 ఇయర్స్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, ఇక్కడేమో డ్యూయల్ డిగ్రీ. ఓకే, ఇక్కడ ఇంటిగ్రేటెడ్, డ్యూయల్ డిగ్రీ. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? 2 5 ఇయర్సే. సో ఇలాంటి డౌట్స్ మీకు చాలా ఉండి ఉంటాయి. సో ఇట్లాంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవడానికి మనం ప్రీవియస్ వీడియోలో ఈ ఐఐటి మెడ్రాసు, ఐఐటి హైదరాబాద్ వాళ్ళు డెమో డే, ఓపెన్ డే అని ఇట్లా కొన్ని ఐఐటీస్ అయితే మనకి జేఈ ఆస్పిరెంట్స్ కోసం డౌట్స్ క్లారిఫికేషన్ కోసము వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాంటి వాటిల్లో మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ నాకు తెలిసినంత వరకు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో వాటన్నిటికీ నేను ఆన్సర్ చేయొచ్చు, బట్ ప్రొఫెసర్స్ ఆన్సర్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఇంకా క్లారిఫై చేస్తారు కాబట్టి మీకు అవి నేను రికమెండ్ చేస్తున్నాను. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఈరోజు అంటే 5వ తారీఖు ఐఐటి హైదరాబాద్లో ఓపెన్ డే ఉంది. ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు అనమాట. దానికి సంబంధించిన వీడియో నేను ప్రీవియస్గా పెట్టాను, అది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. సో మనం ఇంకా ఎక్కువ టాపిక్ డివియేట్ అవ్వకుండా దీంట్లోకి వెళ్ళిపోదాము. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూడండి ఇక్కడ ఎన్ని రకాలుగా ఉన్నాయో. ఇక్కడ కంప్యూటర్ ఇంజనీరింగ్ అన్నారు, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అన్నారు. రైట్. అంటే ఇన్స్టిట్యూషన్ని బట్టి ఇక్కడ కొంత మార్పు ఉంటుందన్నమాట, ఇంజనీరింగ్ సైన్స్ అనేది. తర్వాత ఇక్కడ చూడండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్. ఓకే, సో అది వదిలేస్తే ఇంకా ఇక్కడ చూడండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లోనే ఎన్ని ఉన్నాయో అన్నీ ఇక్కడ వరకు కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే పేరుతోనే ఉన్నాయి. బట్ విత్ సమ్ స్పెషలైజేషన్ అనమాట. ఇవి ఆల్మోస్ట్ 13 ఉన్నాయి. దాంట్లో చూడండి ఇక్కడ ఓన్లీ 4 ఇయర్స్ ఇది 4 ఇయర్స్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఇదేమో 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ విత్ బ్యాచిలర్ అండ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, డ్యూయల్ డిగ్రీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4 ఇయర్స్ బీటెక్ ఆనర్స్ ఇది. తర్వాత విత్ మేజర్ ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మైనర్ ఏమో ఇంకొకటి ఏదైనా తీసుకోవచ్చు మీరు. అదేవిధంగా ఇక్కడ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, తర్వాత ఇది సైబర్ సెక్యూరిటీ. ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీ ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది. అంటే ఇక్కడ ఇన్స్టిట్యూషన్ని బట్టి మారుతుందన్నమాట. కాబట్టి మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు నేను చెప్పేది ఒకటే, మీరు ఈ ప్రోగ్రామ్ నేమ్ కంప్లీట్గా ఈ ఫస్ట్ 2-3 వర్డ్స్ మాత్రమే చూసి డిసైడ్ అవ్వకుండా కంప్లీట్గా మీరు ప్రోగ్రామ్ నేమ్ మొత్తం చూడండి. ఓకే, చూసి ఆప్షన్స్ ఇవ్వండి. రైట్. సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇవే డిఫరెంట్ నేమ్స్తోని చాలా రకాలుగా ఉంటాయి. కాకపోతే మీరు చూసుకోవాల్సింది ఒకటే, 4 ఇయర్సా 5 ఇయర్సా. ఓకే, అది ఒకటి మీరు చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ కంప్లీట్గా మీరు ఫుల్ ప్రోగ్రామ్ నేమ్ చూసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా క్లారిటీ ఉంటుంది. తర్వాత ఎందుకంటే ఆప్షన్స్ పెట్టిన తర్వాత
మీరు మళ్ళీ రిగ్రెట్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఇంతగానం చెప్తున్నాను మీకు. రైట్. సో ఇక మనకి ఈ ప్రోగ్రామ్స్ని మనం ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్స్ని ప్రయారిటైజ్ చేశాం కదా నిన్న. సో ఐఐటీస్ 23 ఐఐటీస్లో ఎలా టాప్ నుంచి లీస్ట్ వరకు పెట్టాము, అదేవిధంగా ఎన్ఐటీస్ని కూడా మీకు ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేశాను కదా. సో ఈ విధంగా మనము ప్రోగ్రామ్స్ని కూడా ప్రయారిటైజ్ చేసుకోవాలి అని అంటే ఏ విధంగా అనేది నేను చూసి కొంత క్లారిటీకి అయితే తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఐఐటి బాంబే తీసుకున్నట్లయితే అక్కడ స్టూడెంట్స్ ప్రీవియస్ ఇయర్స్లో స్టూడెంట్స్ ఏ ప్రోగ్రామ్కి ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి ఇలా నేను వెరిఫై చేసి చూశానమాట. సో దాని ప్రకారంగా తీసుకున్నట్లయితే ఐఐటి బాంబేలో ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి అందరూ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారనమాట, వాళ్ళు పెట్టిన ఆప్షన్స్ని బట్టి చూస్తే. ఓకే. అదేవిధంగా దాని తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, దాని తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 5 years, తర్వాత బిఎస్ మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎకనామిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్, తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ. సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ యొక్క ప్రయారిటీ అయితే ఉంది ఏది ఐఐటి బాంబేలో ప్రీవియస్ స్టూడెంట్స్ బట్టి. ఓకే. అదేవిధంగా నేను ఢిల్లీ కూడా చెక్ చేస్తాను. నాట్ ఓన్లీ దీస్ 4 or 5 మీకు చూపిస్తాను, అవి కాకుండా ఇంకా నేను చాలా ఇన్స్టిట్యూషన్స్ని కూడా చూశాను. జస్ట్ మీకు ఐడియా కోసము ఒక 3-4 చూపిస్తాను ఇన్స్టిట్యూషన్స్లో ఏ విధంగా ప్రోగ్రామ్స్ని ప్రయారిటీలో పెట్టుకున్నారు అనేది. ఓకే. ఐఐటి ఢిల్లీ తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 5 years, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 5 years, తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 4 years, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పవర్ అండ్ ఆటోమేషన్ 4 years, తర్వాత ఇంజనీరింగ్ అండ్ కంప్యూటేషనల్ మెకానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఎనర్జీ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ. సో ఇక్కడ కూడా మనకి సిఎస్సి అనేది టాప్లో ఉంది. సిఎస్సి తర్వాత అదే కంప్యూటర్స్ తర్వాత ఎలక్ట్రికల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ తర్వాత మెకానికల్, ఈ విధంగా ఉంటుంది. అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ప్రోగ్రామ్ నేమ్స్ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు అండ్ ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఓవరాల్గా మనకి క్లారిటీ ఎలా రావాలి అని అంటే కంప్యూటర్స్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్, ఎలక్ట్రానిక్స్ లేదా కెమికల్, ఇట్లా ఈ విధంగా మీరు అంటే తీసుకున్నట్లయితే దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు, దేనికి లాస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు అనే ఒక అవగాహన వస్తుందని చెప్పేసి మీకు ఇవి చూపిస్తున్నాను. ఐఐటి మెడ్రాస్ తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫస్ట్లో ఉంది, దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనలిటిక్స్ సెకండ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, తర్వాత ఇంజనీరింగ్ ఫిజిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 5 years, ఇంజనీరింగ్ డిజైన్, కెమికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ, సివిల్, బయోలాజికల్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్, బయోలాజికల్ సైన్స్. సో ఈ విధంగా ఐఐటి మెడ్రాస్లో ప్రయారిటీస్ ఉన్నాయి. కాన్పూర్ తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్, స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎకనామిక్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, సివిల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, ఎర్త్ సైన్స్, కెమిస్ట్రీ. సో ఈ విధంగా కాన్పూర్లో ఉన్నాయి. అదేవిధంగా ఖరగ్పూర్ కూడా చూద్దాము. సో ఖరగ్పూర్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫస్ట్లో ఉంది, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్. సో ఈ విధంగా మనకి దాదాపు ఏ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నా కూడా కంప్యూటర్ సైన్స్ అనేది టాప్లో ఉంటుంది. ఆ తర్వాత ఈ రేర్గా ఉండే బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, లేదా టెక్స్టైల్, అగ్రికల్చరు, మైనింగ్, బయోటెక్నాలజీ, బయాలజికల్ సైన్స్, ఇట్లాంటివేమో లాస్ట్లో ఉంటున్నాయి. సో టాప్లో ఉండేవి అయితే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇలాంటివన్నీ కూడా మనకి ఫస్ట్ ప్రయారిటీస్లో ఉంటున్నాయి అన్నమాట. సో అర్థమైంది కదా ఇప్పుడు ప్రోగ్రామ్స్ ప్రయారిటీ ఎలా అంటే మీరు ఆల్రెడీ వేరే సోర్సెస్ నుంచి మేబీ యూట్యూబ్ ఛానల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మీకున్న నాలెడ్జ్ కావచ్చు, మీ పేరెంట్స్కున్న నాలెడ్జ్ అయి ఉండొచ్చు, లేదు అని అంటే వేరే మీరు ఇంకెక్కడైనా కౌన్సిలర్స్ దగ్గర తీసుకున్న నాలెడ్జ్ అయి ఉండొచ్చు. ఏదైనా మీరు ఒక క్లారిటీకి వచ్చి ఉంటారు కదా ఈ పాటికి. బట్ స్టిల్ నా సైడ్ నుంచి నేను కూడా కొంత క్లారిటీ ఇద్దామన్న ఉద్దేశంతో ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకి ప్రయారిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనము ఈ రెండింటిని కలిపి అంటే ఇన్స్టిట్యూషన్స్ని అండ్ ప్రోగ్రామ్స్ని కలిపి ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనేది ఒకసారి చూద్దాము. సో ఈ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి
డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయన్నమాట. మెథడ్స్ అంటే ఏదో పెద్ద ఇది రాకెట్ సైన్స్ కాదు. సింపుల్‌గా చెప్పాలనంటే మీ ప్రయారిటీస్ ఏంటి? ఇమ్మీడియేట్‌గా ముందుగా మీ ప్రయారిటీస్ అన్నమాట కావాల్సింది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇన్‌స్టిట్యూషన్స్ తీసుకుంటే ఆహ్, ఐఐటీసే తీసుకుందాం. ఓకే. ఎగ్జాంపుల్ కోసం. సో, ఐఐటీస్ మనకి ఆల్మోస్ట్ మొత్తం 23 ఐఐటీస్ ఉన్నాయి. సో, ఈ 23ని మీరు ఒక 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ఓకే. 4 పార్ట్స్ అనంటే ఒక 5, 5, 5 అలాగా. ఈ ఫస్ట్ 5 తర్వాత ఇంకొక 5 ఇలా మీరు 5 గాని లేదా 10 గాని మీ ఇష్టం. అది మీరు డిసైడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో, సపోజ్ ఇప్పుడు ఈ 5 ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ 5 ఇన్‌స్టిట్యూషన్స్ ఇదొక ఫస్ట్ మెథడ్ అనమాట నేను చెప్పబోయేది. సో, ఈ 5 ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ 5 ఇన్‌స్టిట్యూషన్స్‌ని తీసుకున్నాము. అయితే ఇప్పుడు నా ప్రయారిటీ ఏంటి? ఫస్ట్ ప్రయారిటీ సీఎస్ఈ కదా! కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ నా ఫస్ట్ ప్రయారిటీ. నా సెకండ్ ప్రయారిటీ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. దాని తర్వాత మెకానికల్ అనుకుందాము. దాని తర్వాత లేదా ఎలక్ట్రానిక్స్ తర్వాత కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ ఎలక్ట్రికల్, తర్వాత మెకానికల్ అనుకుందాం. ఓకే. అది ఒకసారి ఇక్కడ రాస్తాను. కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ ఎలక్ట్రికల్, మెకానికల్. ఈ 4 నా ప్రయారిటీస్ అనుకుందాము. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో, ఇది నా ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ విధంగా ఉంది. అయితే ఇప్పుడు నాకు ఐఐటీస్‌లో వచ్చే ఛాన్స్ ఉందనుకున్నాం. అడ్వాన్స్డ్ ర్యాంక్‌తోని నాకు ఐఐటీస్‌లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, నా ఆప్షన్స్ ఎలా ఉండాలి? ఇప్పుడు నా ఆప్షను ఫస్ట్ ఆప్షను, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా ఇస్తాను. సో, నాకేంటి అనంటే ఫస్ట్ నా ప్రయారిటీ కంప్యూటర్ సైన్స్ కాబట్టి నాకు వీటన్నిటిలో దేంట్లో కంప్యూటర్ సైన్స్ వచ్చినా ఓకే. నేను టాప్ 5 ఐఐటీస్‌లో సీట్ కావాలి నాకు. ఓకే. టాప్ 5 ఐఐటీస్‌లో సీట్ కావాలి. కానీ నాకు దాంట్లో కూడా నా ఫస్ట్ ప్రయారిటీ కంప్యూటర్ సైన్స్. ఒకవేళ నాకు ఈ టాప్ 5 ఐఐటీస్‌లో కంప్యూటర్ సైన్స్ రాలేదనుకోండి, అప్పుడు నా తర్వాత ప్రయారిటీ ఏంటి? అంటే సిక్స్త్ ప్రయారిటీ ఏంటి? ఏ విధంగా ఉండాలి? ఓకే. నేనేం చేస్తానంటే అంటే ఈ మెథడ్‌లో చెప్తున్నాను. నేనేం చేస్తానంటే ఇవే ఐఐటీస్ అంటే మళ్ళీ సేమ్ టాప్ 5 ఇన్‌స్టిట్యూషన్స్‌లో నా సెకండ్ ప్రయారిటీ ఏంటి? ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. మళ్ళీ నేను ఈ విధంగా అవే టాప్ 5 ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎలక్ట్రానిక్స్ పెట్టుకుంటా అనమాట. ఓకే. 7, 8, 9, 10. సో, మొత్తం 10 ఆప్షన్స్ అయిపోయాయి మనకి. కదా! ఇప్పుడు మనం ఎన్ని ఆప్షన్స్ పెట్టాము? 10 ఆప్షన్స్ పెట్టాము. ఇన్ కేస్ నాకు తర్వాత దీంట్లో ఎలక్ట్రానిక్స్ రాలేదు. రాకపోతే నేనేం చేయొచ్చు? మళ్ళీ నేను ఇవే టాప్ 5 ఇన్‌స్టిట్యూషన్స్‌లో నాకు టాప్ 5లో చదవాలని నా కోరిక ఉంది ఇక్కడ. అంటే ఈ మెథడ్‌లో నాకు టాప్ 5లో నాకు అడ్మిషన్ కావాలన్న ఇంట్రెస్ట్, ఇంటెన్షన్ నాకు ఎక్కువ ఉంది కాబట్టి నేను ఈ విధంగా పెట్టుకుంటాను అనమాట. నెక్స్ట్ ఏంటి నాకు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పెట్టుకుంటాను. అది ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మీకు 2 ఉంటాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఉంటుంది. ఓన్లీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కూడా ఉంటుంది. సో, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. కొంత ఎలక్ట్రానిక్స్ పార్ట్ ఉంటుందన్నమాట దాంట్లో. కాబట్టి అవి 2 తీసుకోవచ్చు. సో, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ నా థర్డ్ ప్రయారిటీ కాబట్టి నేను అవే టాప్ 5 ఇన్‌స్టిట్యూషన్‌లో ఎలక్ట్రికల్ తీసుకుంటున్నాను. రైట్. సో, ఇది కూడా రాలేదనుకోండి, అప్పుడు నా నెక్స్ట్ ప్రయారిటీస్ ఎలా ఉంటాయి? మెకానికల్. సో, ఈ విధంగా మెకానికల్‌ని కూడా నేను ఆ టాప్ 5 ఇన్‌స్టిట్యూషన్‌లో పెట్టేస్తాను. ఇక్కడ మనకి మొత్తం ఎన్ని ఆప్షన్స్ అయ్యాయి? 20 ఆప్షన్స్ అయిపోయాయి. 20 ఆప్షన్స్ ఇచ్చాను నేను. సో, ఇది ఒక టైప్ ఆఫ్ మెథడ్ అనమాట. ఇన్ కేస్ ఇంకొకలాగా కావాలి మనకి అని అనుకుంటే, ఇంకొకలాగా ఎలా ఉంటుంది? నాకు మొత్తం అసలు ఏ ఐఐటీ అయినా పర్వాలేదు. ఇది ఇంకో పద్ధతనమాట. సెకండ్ మెథడు. నాకు ఏ ఐఐటీ అయినా పర్వాలేదండి. నాకు గావాల్సిందేంటి? కంప్యూటర్ సైన్స్. సో, అప్పుడు నేనేం చేస్తాను? వీటన్నిటికి కంప్యూటర్ సైన్స్ పెట్టేస్తాను ముందు. నాకు ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ అయ్యాయి? 23 ఆప్షన్స్ అయ్యాయి. నాకు కంప్యూటర్స్ రాలేదు. ఈ ఒక్క దాంట్లో 23 ఐఐటీల్లో కంప్యూటర్ సైన్స్ రాలేదు. అప్పుడు ఏం చేస్తాను మళ్ళీ సేమ్ ఐఐటీస్ నేను ఎలక్ట్రానిక్స్
ఆప్షన్ ఇస్తాను. అంటే ఇప్పుడు మొత్తం ఎన్నయ్యాయి ఆప్షన్స్? 46 అవుతాయి. రైట్? అంటే ఇప్పుడు ఉన్న 23 ఐఐటీల్లో కంప్యూటర్ సైన్స్ ఎక్కడా రాకపోతే అప్పుడు నాకు ఎలక్ట్రానిక్స్‌కెళ్ళాలి. ఇక్కడ నేను దేనికి ఇస్తున్నాను ప్రయారిటీ? బ్రాంచ్ అంటే ప్రోగ్రామ్‌కి ఇస్తున్నాను. అంటే నాకు కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ కాబట్టి నాకు ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ కావాలి. అది ఏ ఐఐటీ అయినా పర్వాలేదు. ఎనీ ఐఐటీ కంప్యూటర్ సైన్స్ రావాలి. అది రాకపోతే అప్పుడు నేను ఎలక్ట్రానిక్స్‌కెళ్తాను. అర్థమైందా? సో, ఈ విధంగా మీరు ఈ రెండో పద్ధతిలో బ్రాంచ్‌కి ప్రయారిటీ ఇవ్వొచ్చనమాట. సో, ఇందాక ఇచ్చిందేంటి? ఇందాక మనము ఫస్ట్ చూసిందేమో ఇన్‌స్టిట్యూషన్‌కి, బ్రాంచ్‌కి రెండిటికి ప్రయారిటీ ఇచ్చాం. రైట్? ఇన్‌స్టిట్యూషన్‌కి. అంటే మనము ఇన్‌స్టిట్యూషన్స్, టాప్ ఇన్‌స్టిట్యూషన్‌లో చదవాలన్నది మన ఫస్ట్ ప్రయారిటీ. అందులోనూ టాప్ ఇన్‌స్టిట్యూషన్‌లో మన ఫస్ట్ ఇంట్రెస్టెడ్ బ్రాంచ్ ఏదైతే ఉందో అది చదవాలనేది ఇక్కడ. అంటే ఇక్కడ మనము ఇన్‌స్టిట్యూషన్‌ని, కోర్స్‌ని, ప్రోగ్రామ్‌ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చామనమాట. టాప్ 5 తీసుకున్నాము. ఇప్పుడు బ్రాంచెస్‌ని కూడా మీరు కావాలనంటే పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక 4 తీసుకున్నాను. ఇది ఫస్ట్ పార్ట్ అనుకోవచ్చు, ఫస్ట్ సెక్షన్ అనుకోవచ్చు, లేదా ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ సెట్ ఆఫ్ ప్రయారిటీ అనుకోవచ్చు. సెకండ్ సెట్ ఆఫ్ ప్రయారిటీ ఇంకొక 4, 5 బ్రాంచ్‌లు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత థర్డ్ ప్రయారిటీలో కూడా ఇంకో 4, 5 బ్రాంచ్‌లు పెట్టుకోవచ్చు. సో, వీటిని మీరు బ్యాలెన్స్ చేస్తూ ఓకే. ఇన్‌స్టిట్యూషన్‌ని, బ్రాంచ్‌ని రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ఇలా డివైడ్ చేసుకొని, పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ రావడం ఒక పద్ధతి. ఓకే. ఇది మీకు బావుంటుందని, అంటే మీకు ఏది నచ్చిందో కూడా చెప్పండి. నేను ఇంకొక థర్డ్ మెథడ్ కూడా చెప్తాను. ఇప్పుడు ఇది ఫస్ట్ మెథడ్ ఏమో ఇన్‌స్టిట్యూషను, ప్రోగ్రాము రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ చేసేది. రెండోది ఏంటంటే నాకు ఎనీ ఐఐటీ ఓకే. నేను జస్ట్ మనం ఇక్కడ ఓన్లీ ఎగ్జాంపుల్ కోసం ఐఐటీస్ గురించే మాట్లాడుతున్నాను. ఐఐటీస్ ప్లేస్‌లో ఎన్ఐటీస్ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. సో, ఏదైనా గానీ జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇవి తీసుకున్నాను. సో, నాకు ఎన్ఐటీ కంప్యూటర్స్ నా ఫస్ట్ ప్రయారిటీ. అంటే నేను బ్రాంచ్‌కి ప్రయారిటీ ఇస్తున్నాను కాబట్టి నాకు ఈ బ్రాంచే కావాలి, ఈ ప్రోగ్రామే కావాలి. అది ఏ ఎన్ఐటీ అయినా పర్వాలేదు, నేను ఎక్కడికైనా పోతాను. కానీ నాకు కంప్యూటర్ సైన్సే కావాలి. అలాంటప్పుడు మీరు ఈ పద్ధతి ఫాలో అవ్వచ్చనమాట. సో, ఇలా కాకుండా ఇంకొక పద్ధతి ఉంటుంది. ఇంకొకటేంటి చూపిస్తాను. ఇంకోటేంటనేది. ఫస్ట్ ఏమో ఇన్‌స్టిట్యూషన్‌కి ప్లస్ బ్రాంచ్‌కి ప్రయారిటీ ఇచ్చాము. తర్వాత ఓన్లీ బ్రాంచ్‌కి అంటే ప్రోగ్రామ్‌కి ప్రయారిటీ ఇచ్చాము. ఇప్పుడు ఓన్లీ ఇన్‌స్టిట్యూషన్‌కే ప్రయారిటీ ఇస్తాం. అదెలాగా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇప్పుడు టాప్‌లో మనకి బాంబే ఉంది గదా! సో, బాంబే తీసుకున్నట్లయితే బాంబేలో ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ అన్నమాట ఇవన్నీ. సో, నా ప్రయారిటీ ఏంటి? నాకు ఫస్ట్ ఐఐటీ బాంబే రావాలి. అది ఏదైనా పర్వాలేదు. ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు. ఓకే. ఏ ప్రోగ్రామ్ అయినా పర్వాలేదు. నాకు ఐఐటీ బాంబే కావాలి. నాకు ఫస్ట్ ప్రయారిటీ. దాంట్లో కంప్యూటర్ సైన్స్ వచ్చినా ఓకే. అది రాకపోతే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, అది రాకపోతే ఎలక్ట్రికల్ 5 ఇయర్స్, అది రాకపోతే బీఎస్ మ్యాథమెటిక్స్ 4 ఇయర్స్, అది రాకపోతే మెకానికల్, అది రాకపోతే ఇంజినీరింగ్ ఫిజిక్స్, అది రాకపోతే ఇది రాకపోతే ఇది. ఇలా మనకి లాస్ట్ దాంట్లో ఆఫర్ చేసే బ్రాంచెస్ అన్నీ పెట్టుకుంటాం. బట్ నా ప్రయారిటీ ఏంటి? ఓన్లీ ఐఐటీ బాంబే. ఫస్ట్ నాకు ఐఐటీ బాంబేలో సీట్ రావాలి అంతే ఇగ. ఇక నాకు వేరేది అవసరం లేదు. వేరే బ్రాంచ్ అంటే వేరే ఇన్‌స్టిట్యూషన్ అవసరం లేదు. నాకు దీంట్లోనే అంటే మీకేదైనా వచ్చే అవకాశం ఉంటేనే రైట్? అది మీ ర్యాంక్‌ని బట్టి, జెండరు ఇట్లాంటివన్నీ పారామీటర్స్ ఉంటాయి కదా! అవన్నీ బట్టి. సో, నా ప్రయారిటీ ఏంటి ఇక్కడ ఐఐటీ బాంబే. ఇన్ కేస్ ఐఐటీ బాంబేలో నాకు ఏది కూడా రాలేదు. ఎకనామిక్స్ కూడా రాలేదు నా ర్యాంక్‌కి. అప్పుడు నేను ఐఐటీ ఢిల్లీకెళ్తాను. సో, ఐఐటీ ఢిల్లీలో ఏమేమి ఆఫర్ చేస్తున్నారు? అగైన్ మళ్ళీ ఐఐటీ ఢిల్లీలో ఆఫర్ చేసే బ్రాంచెస్ అన్నీ కూడా ఆప్షన్స్ పెట్టేసుకుంటా. రైట్? ఇవన్నీ ఐఐటీ ఢిల్లీలో ఆఫర్ చేస్తారు. సో, ఇక్కడ మనకి ఎన్ని ఆప్షన్స్ అయ్యాయి? మొత్తం 32 ఆప్షన్స్ అయ్యాయన్నమాట. ఇక్కడ అంటే నేను దీంట్లో ఈ పద్ధతిలో నేను ఇన్‌స్టిట్యూషన్‌కి ప్రయారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ ప్రయారిటీ నాది ఐఐటీ బాంబే కాబట్టి ఐఐటీ బాంబేలో ఆఫర్ చేసేవన్నీ కూడా నేను పెట్టేసుకుంటాను. ఇట్లా నేను అన్నీ పెట్టానని మీరు అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు.
సపోజ్ ఈ ఎకనామిక్స్ ఇష్టం లేదు, తీసేయండి. ఓకే, ఎకనామిక్స్ తీసేయచ్చు. నెక్స్ట్ వేరేది ఏదైనా కెమికల్ ఇష్టం లేదు, తీసేయండి. సివిల్ ఇష్టం లేదు, తీసేయండి. మెటలర్జీ ఇష్టం లేదు, తీసేయండి. ఎన్విరాన్మెంటల్ ఇష్టం లేదు, తీసేయండి. కెమిస్ట్రీ ఇష్టం లేదు, తీసేయండి. సో ఇంట్రెస్ట్ ఉన్నాయి మాత్రం పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా కూడా మీరు పెట్టుకోవచ్చు. దీని తర్వాత ఇప్పుడు ఏవేవైతే డిలీట్ చేసామో వాటన్నిటిని మళ్ళీ లాస్ట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఐఐటీస్లో సీట్ కావాలి కంపల్సరీ అని అనుకుంటే ఐఐటీస్లో లాస్ట్ ప్రయారిటీ కింద ఐఐటీస్లో అలాంటి బ్రాంచెస్, ఇప్పుడు మనం డిలీట్ చేసిన బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అలాంటివి కావాలి అని అనుకున్నప్పుడు మీరు వాటిని లాస్ట్లో, అంటే మొత్తం ఐఐటీస్ మీ ప్రయారిటీస్ బట్టి మీ ఆప్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మిగిలిన వాటిని మీరు లాస్ట్లో ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఇన్ కేస్ నాకు అలాంటివి అసలు అవసరమే లేదు, నేను ఐఐటీలో అలాంటివి వస్తే అసలు చెయ్యను, అవసరమైతే ఎన్ఐటీలో ఏదైనా వస్తే కంప్యూటర్ సైన్సో ఎలక్ట్రానిక్సో ఎలక్ట్రికల్కో వెళ్తాను, కానీ ఐఐటీలో ఆ ఎకనామిక్సో లేకపోతే కెమిస్ట్రీయో ఫిజిక్సో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఇట్లాంటివి మాత్రం నేను చెయ్యను అని అనుకుంటే మీరు వదిలేయచ్చు. మీకు ఏదైతే ఎట్టి పరిస్థితులలో ఇంట్రెస్ట్ లేదు అనుకుంటారో వాటిని అస్సలు పెట్టకండి. ఓకే, పర్వాలేదు ఇంకా లాస్ట్ ఇది వచ్చినా పర్లేదు అనుకున్న వాటిని లాస్ట్లో పెట్టండి. మీకు అర్థమైంది కదా ఇప్పుడు మనం ఆప్షన్స్ ఎలా పెట్టాలో. ఓకే, ఈ ఇప్పుడు మీకు ఆప్షన్స్ ఇలా పెట్టాం కదా. మనకి 3 పద్ధతులు చెప్పాను ఇప్పుడు. ఒకటేమో ఇన్స్టిట్యూషన్కి ప్రయారిటీ, రెండోదేమో బ్రాంచ్కి ప్రయారిటీ, ఫస్ట్ చెప్పిందేమో ఇన్స్టిట్యూషన్ అండ్ బ్రాంచ్ బ్యాలెన్స్ చేస్తూ ప్రయారిటీ ఇవ్వడము మూడో పద్ధతి. సో దాంట్లో మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఎలా చేయాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీకు ఇంట్రెస్ట్ లేనివి, మీరు వద్దనుకున్నవి ఎలిమినేట్ చేయొచ్చు. అదేవిధంగా ఇన్స్టిట్యూషన్లో కూడా నాట్ ఓన్లీ ఐఐటీస్, ఇంకా వేరే ఏవైనా కూడా ట్రిపుల్ ఐటీస్ కానీ ఐఐటీస్, అదే ఎన్ఐటీస్ కానీ జిఎఫ్టీఎస్ కానీ, మీకు ఒకవేళ ఇప్పుడు నాగాల్యాండ్ ఉంటుంది, అస్సాం ఉంటుంది, సిల్చారు, ఇట్లాంటివి కొన్ని, మిజోరాము, ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉంటాయి కొన్ని ఏరియాస్లో. సో మేబీ డిస్టెన్స్ వల్ల కానీ లేకపోతే ఇంకొక దాని వల్ల కానీ మీకు అంత దూరం వెళ్ళడం ఇష్టం లేదు, అది ఏదో ఒక రకంగా అంత ఇన్స్టిట్యూషన్కి అంత ఇది లేదు, మనం అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనుకుంటే అలాంటివన్నీ మీరు ఎలిమినేట్ చేయొచ్చు. మీరు అవన్నీ కూడా కంపల్సరీ పెట్టాలని రూల్ ఏం లేదు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్, అవైలబుల్ ఆప్షన్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు, లేదు కొంతవరకే పెట్టుకోవచ్చు లిమిటెడ్గా. కాకపోతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అని అంటే, మీకు సపోజ్ ఇప్పుడు ఇది మీకు తెలుస్తుంది కదా, కనిపిస్తుంది కదా, ఓపెన్ కేటగిరీ అబ్బాయి అనుకుందాము. సో ఓన్లీ ఐఐటీసే పెడుతున్నాను నేను. సో మనకి ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ని బట్టి మనకు అసలు మన ర్యాంకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ ర్యాంక్ ఎంత ఉంది, 22,390 ఉంది. ఓకే, ఐఐటీస్లో ఏది ఓపెన్ కేటగిరీ అబ్బాయికి అయితే 23,390 కేటగిరీ ర్యాంక్, ఓపెన్ కేటగిరీ కాబట్టి సిఆర్ఎల్ ర్యాంకు 23,000 వరకే కట్ ఆఫ్ అయింది లాస్ట్ ఇయర్. అయితే ఈ సంవత్సరం అది మనం ఆప్షన్స్ ఎవరు ఎంతవరకు ర్యాంక్ వచ్చిన వాళ్ళు పెట్టుకోవచ్చు అంటే 22,000 అని అంటే 25,000 వచ్చిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, లేదు హోప్ ఉంటే 30,000 వచ్చిన వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. రైట్, కొన్ని సీట్లు పెరిగాయి అక్కడిక్కడ కాబట్టి ఏదో ఒక బ్రాంచ్ వచ్చినా పర్వాలేదు అని అనుకునే వాళ్ళు 30,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 30 కాదు 50,000 వచ్చినా కూడా ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆప్షన్స్ పెట్టుకోవడానికి రిస్ట్రిక్షన్ అంటే ఏమీ లేదు, ఓన్లీ మీరు క్వాలిఫై ఉంటే చాలు. కాబట్టి రిజిస్టర్ చేసుకోండి, ఫీజు కట్టే పని కూడా లేదు కాబట్టి మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు హ్యాపీగా. కానీ వస్తుందా లేదా అన్నది మాత్రం చూసుకోవాలి. ఓకే, సో ఇది మనం ఎవరు పెట్టాలనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక 14,000 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ ఉన్నాడు అనుకుందాం. సో ఇతను ఏం చేయాలి, ఈ 14,000 ర్యాంక్ వచ్చిన అతను ఎక్కడి నుంచి ఆప్షన్స్ పెట్టాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ క్లోజింగ్ ర్యాంకు ఐఐటి బాంబేలో 68కే క్లోజ్ అయిపోయింది చూడండి. కంప్యూటర్ సైన్స్ లాస్ట్ ఇయర్ 16 ఫస్ట్ ర్యాంక్ అతను నుంచి 68 ర్యాంక్ అతను వరకు ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగిందనమాట. సో 68 ఇది ఎట్లా, ఈ 14,000 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్కి ఇది ఖచ్చితంగా రాదు, ఇది మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ పెట్టొచ్చు, తప్పేం లేదు. మీకు హోప్ ఉంటే ఏమో పెట్టి చూద్దాం, ఎక్కడైనా ఏదైనా మిస్టేక్లోనో పొరపాటునో మన అదృష్టం బాగుండో తగులుతుంది అని అనుకుంటే పెట్టుకోవచ్చు మీరు. సో ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఓకే 14,000 వరకు పెట్టి వదిలేయొద్దు. ఓకే, 14,000 వరకు మీకు వస్తుంది కదా సీటు. సపోజ్ మీ 14,000 మీ ర్యాంకు అంటే దీనికంటే ముందున్నవన్నీ కూడా మ్యాక్సిమము మీకు రావనే అర్థమైందా? ఇంతవరకు రావు. ఒకవేళ వస్తే ఏమన్నా తేడాలు జరిగితే ఇక్కడ నుంచి 12,000 వరకు, 12,000 నుంచి వచ్చేవి మేబీ ఎక్కడైనా మిస్టేక్లో తగిలితే తగలొచ్చు. బట్ ఈ 14,000 తర్వాత ఏవైతే ఉంటాయో దాదాపు ఇవి 95% మీకు రావడానికి, సీట్ రావడానికి అవకాశం ఉండే
ఆప్షన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో కాబట్టి మీరేం చేస్తారు, 14,000 వరకు పెట్టి వదిలేయకుండా 15,000 వరకు ఇవి ఎట్లా ఇవి వస్తాయి కదా అని ఇంతవరకు పెట్టి వదిలేయకుండా ఇంకా ఎక్కువ ఆప్షన్స్ కూడా పెట్టుకుంటే మంచిది. సో లాస్ట్ వరకు మీరు ఆప్షన్స్ పెట్టినట్లయితే ఇన్ కేస్ సపోజ్ ఇవే మన ఆప్షన్లు అనుకుందాం, ఒక మేల్ బాయ్ అది ఓసీ అబ్బాయి ఇవే ఆప్షన్స్ పెట్టాడు అనుకుందాం, అతని 14,000 ర్యాంక్ ఉంది. 14,000 ఇప్పుడు నేను చెప్పినట్లుగా అతనికి 14,000 వరకు ఉన్న ఆప్షన్స్, పైన ఉన్న ఆప్షన్స్ ఏవి వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి అవి రావనుకుందాం. ఈ 14,000 తర్వాత ఎక్కడో ఈ 14 ఇది ఉంది, ఇదేంటిది బీటెక్ ఇన్ మెటీరియల్ సైన్స్ వచ్చింది. ఏది ఐఐటి మండిలో ఇది వచ్చింది. ఇది ఎన్నో ఆప్షన్ ఉంది, సపోజు మొత్తం ఆప్షన్లు 298 ఉన్నాయండి. ఇవి ఆప్షన్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు. సో 14,500 ఏదో చూసాం కదా, అక్కడి వరకు ఐఐటి మండి కదా మనం ఇందాక చూసింది. ఎస్, ఐఐటి మండి 14,440. ఇక్కడ వరకు మనకి ఎన్ని ఆప్షన్లు ఉన్నాయో 268. అంటే ఈ ఐఐటి మండి ఏదైతే ఉందో మెటీరియల్ సైన్స్, ఇది 268వ ఆప్షను. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఇది మీకు ఫస్ట్ రౌండ్లో ఈ సీటు అలాట్ అయింది అనుకున్నాం, ఐఐటి మండి మెటీరియల్ సైన్స్ వచ్చింది. సో ఇక్కడ నుంచి కిందవి అంటే సెకండ్ రౌండ్లో ఈ కిందవన్నీ కూడా కన్సిడర్ కావు. ఇంకా ఏవైతే పైన ఉన్నాయో ఆల్రెడీ మీకు ఇది వచ్చింది కాబట్టి ఈ పైన ఉన్న ఆప్షన్స్ మాత్రమే నెక్స్ట్ రౌండ్స్కి కన్సిడర్ చేస్తారు. ఎప్పుడు మీకు ఫస్ట్ రౌండ్లో ఈ సీట్ వచ్చింది కదా, సీట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, ఓకే, ఈ సీట్ వచ్చిన తర్వాత ఫస్ట్ రౌండ్లో ఈ సీట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, ముందుగా సీటు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి, సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఉంటుంది, అది పే చేయాలి, మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మీరు ఫ్లోటు, ఫ్రీజు, స్లైడు అనే ఆప్షన్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఏంటి, ఫ్లోట్ అంటే మీకు ఇప్పుడు ఈ సీటు మీరు ఫీజు కట్టి సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు కాబట్టి ఇది సీటు రిజర్వ్ అయి ఉంటుంది మీకు. అండ్ ఫర్దర్ రౌండ్కి మీరు ముందుకెళ్ళడం, అప్గ్రేడ్ అవ్వడం కోసం మీరు ఫ్లోట్ ఆప్షన్ తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వరకు ఉన్న 267 ఆప్షన్స్ అన్ని పైన నుంచి ఇక్కడ వరకు మనకు వచ్చిన కాలేజ్ మన ఆప్షన్ కంటే ముందు వరకు కూడా ఉన్నవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు నెక్స్ట్ రౌండ్కి. దాంట్లో మనకి ఎక్కడ సీట్ అవైలబుల్ ఉంటే సెకండ్ రౌండ్లో అక్కడ మళ్ళీ సీటు అలాట్మెంట్ జరుగుతుంది. ఇన్ కేస్ ఏది లేకపోతే ఇదే ఉండిపోతుంది. అర్థమైందా? సో ఇది ఫ్లోట్ ఆప్షన్ అనమాట. సో ఫ్లోట్ ఆప్షన్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ఫ్లోట్ కాకుండా ఫ్రీజ్ తీసుకున్నారనుకోండి, ఇక ఇది ఫిక్స్ అయిపోద్ది, ఫ్రీజ్ అయిపోద్ది. ఇంకా సెకండ్ రౌండ్ నుంచి మీరు కౌన్సిలింగ్లో ఉండరు, ఈ సీటు మీకు రిజర్వ్ అయి ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఇక కాలేజ్కి వెళ్ళి అక్కడ మిగిలిన ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అక్కడతోని క్లోజ్. ఇంకా అలా కాకుండా స్లైడ్ తీసుకున్నారనుకోండి, స్లైడ్ ఆప్షన్ ఏంటి అని అంటే ఐఐటి మండిలో మీకు సీట్ వచ్చింది కదా, సో దీనికంటే పైన ఐఐటి మండి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కన్సిడర్ చేస్తారు, పైన ఉన్నవి. ఓకే, ఇగో ఇక్కడ ఒకటి ఉంది ఐఐటి మండి, అదేవిధంగా ఇంకేమైనా ఐఐటి మండి ఇది ఒకటి. ఓకే, సో ఐఐటి మండిలో పైన ఉన్న ఆప్షన్స్లో ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటిని మాత్రమే కన్సిడర్ చేసి, అంటే ఐఐటి మండిలో బీటెక్ జనరల్ ఇంజనీరింగ్ ఒకటి, తర్వాత ఇక్కడ చూసాం కదా ఇంకోటి ఐఐటి మండి సివిల్ ఇంజనీరింగ్. సో ఈ విధంగా వేరే ప్రోగ్రామ్స్ ఏమైనా ఐఐటి మండిలో ఉంటే, అంటే మీకు ఆల్రెడీ ఐఐటి మండి సీట్ వచ్చింది కాబట్టి మీరు దాంట్లో స్లైడ్ ఆప్షన్ తీసుకున్నారు కాబట్టి విత్ ఇన్ దట్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లో వేరే ప్రోగ్రామ్స్ ఏమైనా అవైలబుల్ ఉంటే మీరు పెట్టిన ఆప్షన్స్లో వాటికి సీట్ అవైలబుల్ ఉంటే వాటిని మీకు అలాట్ చేస్తారనమాట నెక్స్ట్ రౌండ్లో, అది సెకండ్ కానీ థర్డ్ కానీ ఏదైనా కానీ. ఓకే, ఇది స్లైడ్ ఆప్షన్. మీకు అర్థమైంది అనుకుంటున్నా, 3 ఆప్షన్స్ ఫ్లోటు, ఫ్రీజు, స్లైడు, ఈ 3 ఆప్షన్స్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆప్షన్స్ తీసుకోండి. సో ఈ విధంగా అయితే మనకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఆ తర్వాత సపోజ్ ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు మనం ఫ్లోటే తీసుకున్నాము, ఇంకా అప్గ్రేడ్ కావాలి, పైన 267 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అనుకుంటే మనకి మనము నెక్స్ట్ రౌండ్లో మనకి ఐఐటి బయోమెడికల్ ఇంజనీరింగ్ వచ్చింది అనుకుందాం. ఓకే, అక్కడ కూడా మళ్ళీ ఫ్లోట్ తీసుకుందాము. మళ్ళీ ఫ్లోట్ తీసుకుంటే ఏమవుతుంది, కిందవన్నీ కన్సిడర్ చేయరు. ఇంకా ఇక్కడ నుంచి పైన ఏవైతే ఉన్నాయో ఈ టాప్ నుంచి ఇక్కడ వరకు మనకి ఏదైతే సీట్ వచ్చిందో అంతవరకు ఉన్న ఆప్షన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో కన్సిడర్ చేసి మళ్ళీ ఫర్దర్ నెక్స్ట్ రౌండ్కి ఏమైనా ఛాన్స్ ఉంటే అక్కడ మళ్ళీ సీట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారనమాట. నెక్స్ట్ రౌండ్లో ఏమైంది, ఐఐటి మద్రాస్లో సివిల్ వచ్చింది. సో ఈ విధంగా మనకి రౌండ్కి అప్గ్రేడ్ అవుతూ ఉంటుందన్నమాట.
ఒకవేళ ఇది రాకపోతే అంటే నెక్స్ట్ రౌండ్‌లో ఇదేమీ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొచ్చింది. ఇక్కడ ఫ్లోట్ ఆప్షన్ తీసుకున్నారు. నెక్స్ట్ రౌండ్‌కి ట్రై చేద్దామని. అదేమీ రాలేదు. అప్పుడు ఇదే ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ రౌండ్‌లో ఇదే ఉంటుంది. సో, ఆ తర్వాత రౌండ్‌లో మళ్ళీ ఇక్కడ నుంచి పైనకున్నవి మాత్రం కన్సిడర్ చేస్తారు. అక్కడ మళ్ళీ ఏదైనా ఛాన్స్ ఉంటే ఇంకేదైనా వస్తుంది. లేకపోతే ఇదే ఉంటుంది. ఏది మీరు ఫ్లోట్ ఆప్షన్ తీసుకుంటే సీట్ యాక్సెప్ట్ చేసి ఫీజు కట్టి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత ఏమైనా క్వెరీస్ ఉంటే మీకు క్వెరీస్ కూడా వస్తాయి, మెయిల్కి వస్తాయి. తర్వాత మీరు లాగిన్ చేసి జోసా కౌన్సిలింగ్స్ వెబ్సైట్లో చూసినట్లయితే దాంట్లో కూడా మీకు క్వెరీస్ ఉంటాయి. ఆ క్వెరీస్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుందన్నమాట. దానికి కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. ఆ డేట్ లోపల చేయాలి. లేకపోతే మీకు వచ్చిన సీటు క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. క్వెరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్తో పాటు క్వెరీస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్స్టిట్యూషన్ ప్రయారిటీ, ప్రోగ్రామ్ ప్రయారిటీ అండ్ వాటిని ఆప్షన్స్ మనం ఏ విధంగా పెట్టాలి. 3 మెథడ్స్ చెప్పాను మీకు. 3 మెథడ్స్ కాకుండా ఇంకా మీ దగ్గర వేరే ఏదైనా మెథడ్, వేరే ఏదైనా పద్ధతి ఫాలో అవుతున్నామనంటే అది కూడా ఫాలో అవ్వచ్చు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే మనకి కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. మన యూజర్స్కి, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇచ్చినట్లు అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో మీ ప్రయారిటీస్ని కూడా దాంట్లో ఇంప్లిమెంట్ చేయండి. బట్ ఇదంతా మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి ఆ ప్రయారిటీ లిస్ట్ అయితే మీకు పెట్టాను. సో దీంట్లో నేను మీకు ఈరోజు పోస్ట్ చేయాల్సింది ఏంటి అంటే వాట్సాప్ గ్రూప్లో ప్రోగ్రామ్ ప్రయారిటీ, అసలు ప్రోగ్రామ్ లిస్ట్ ఏంటి అనేది ఒకటి ఇస్తాను. తర్వాత మీకు ఆల్రెడీ మిగిలినంతా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి వినండి. ఇదంతా కూడా వింటే ఇంకొకసారి మీకు క్లారిటీ వస్తుంది. సో ఇంకా ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్స్లో పెట్టండి. మ్యాక్సిమం అంటే ఇందులో ఉన్నవి కాకుండా వేరే ఏమైనా కొత్తవి పెడితే నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. బట్ వీడియో చూడకుండా మళ్ళీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినవి పెడుతున్నారు. మేజర్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటి అని అంటే ఈ ర్యాంక్కి మాకు సీట్ వస్తుందా రాదా, ఇది నేను ఈరోజు గ్రూప్లో తప్పకుండా మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తాను. వీడియో ఉంది, అదేవిధంగా వాటి కట్ ఆఫ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా నేను పోస్ట్ చేస్తాను. అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. దానికోసం మీరు తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో మాత్రం జాయిన్ అవ్వండి. సో అప్డేట్స్ అన్నీ కూడా దాంట్లో వస్తుంటాయి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఒకటి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.